కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. 2 రోజుల క్రితం పెంచికల్పేటలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. పులి కదలికలను సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. బెజ్జూర్ మండలం సులుగుపల్లి పెంచికల్పేట ప్రధాన రహదారి గొల్లదేవర ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొండపల్లి, లోడుపల్లి, జయహింద్పూర్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి కదలికలు కొంత స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ పులి ఇక్కడ దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. పెద్ద ఎత్తున దాడి చేసి చాలా మందిని గాయపరచడం, అలాగే ఇదే జిల్లాలో మానిటర్ గా ఉన్నటువంటి పెద్ద పులి మనుషుల్ని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పులి కదలికపై ఎప్పుడు వచ్చినా కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్మల్లో కావచ్చు, ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు, అటు ఆదిలాబాద్ లో కావచ్చు పలుమార్లు ఈ పులి కదలికలు అయితే కనిపించాయి. అయితే ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి ఈ పులి ఆనవాళ్లు ఒకే పులికి సంబంధించినవా, లేదు అని అంటే 2-3 పులిలు తిరుగుతున్నాయా అనేటువంటి కోణంలో అటవీ శాఖ అధికారులకు విచారణ చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం వల్ల మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచి పులులు ఇక్కడికి ఆహారం కోసం వస్తున్నాయనేటువంటి నిర్ధారణకైతే వచ్చారు. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పులులు సంఖ్య కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు మహారాష్ట్ర పులులు ఇక్కడికి రావడం జరుగుతుంది అనేటువంటి విషయంలోనూ పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మరోవైపు పులి కదలికలు ఉన్నటువంటి నేపథ్యంలో గొర్రెల కాపులు కావచ్చు, పొలాలకు వెళ్ళేటువంటి రైతులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చాటింపు వేస్తూ వాళ్ళకు సూచనలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. జయంతిపురం వేరియకు మన వేరియకు జయంతిపురం వేరియకు పెదపులు వచ్చిందయ్యా. మరో జయంతిపురం వేరియకు పెదపులు వచ్చింది. 10 గొట్టే దాకా ఎవరు 10-12 దాకా ఎవరు చేళ్ళకు పోవద్దన్నయ్యా, ఎవరు చేళ్ళకు పోవద్దయ్యా. 10-11 దాకా చేళ్ళకు పోవద్దయ్యా, ఎవరు కూడా పోవద్దయ్యా. మన వేరియల్నే పెదపులు వచ్చిందట. జయంతిపురం పాద్యం జయంతిపురం వేరియకు మన వేరియకు జయంతిపురం వేరియకు పెదపులు వచ్చిందయ్యా. మరో జయంతిపురం వేరియకు పెదపులు వచ్చింది. 10 గొట్టే దాకా ఎవరు